మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నేను మీకు ఒక నలుగురు సెలబ్రిటీస్ పేర్లు చెప్తాను. ఆ పేర్లు వాళ్ళకి ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉందో మీరు సజెస్ట్ చేయండి. టైమ్లెస్ రజనీకాంత్ సూపర్ స్టార్. ఈ మధ్య కూలీలో కూడా చూసుంటారు. ఆయన సూట్ వేసుకుని ఫ్రమ్ ద వెరీ మాస్ లుక్ ఆయన చాలా ఇప్పుడు దీనిలోకి వచ్చారు. ఇప్పుడు to be very very honest, this latest movie I was so impressed with Rajnikant. ఆయన హెయిర్ దట్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ ఎంత ఫ్యాబులస్గా ఉందంటే ఆ టెక్స్చర్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు స్టార్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ దట్. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దట్ బిగ్ అండ్ బిట్స్. ఆయనది చాలా బాగుంది. హూ ఎవర్ హిస్ స్టైలిస్ట్ ఇస్ డూయింగ్ డిడ్ సచ్ అ క్రిస్ప్ జాబ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఏజ్ తగ్గట్టుగా హెయిర్ చేశారండి. అవును, మన తెలుగు హీరోస్ చూస్తే సూపర్ స్టార్స్ని ఇంతింత ఇంతింత గెడ్డాలు కూడా ఇంతింత. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ద మోర్ యూ హ్యావ్ ఇక్కడ బౌన్స్ ఉంటే యూఆర్ యాడింగ్ ఆన్ ద వెయిట్ టు యువర్ బాడీ. రజనీకాంత్ గారికి ఏం చేశారంటే ఆయన స్లిమ్గా లీన్గా ఉన్నారు కదా, దాని తగ్గట్టుగా ఎంత యూత్ తీసుకురావాలో అంతే పెట్టారు. అండ్ హిస్ హెయిర్ బాగా టెక్స్చర్ ఉంది, బ్యూటిఫుల్ హెయిర్. హూఎవర్ డిడ్ దట్ ఫర్ హిమ్. అవును. అండ్ ఈవెన్ హిస్ బియర్డ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండి. కరెక్ట్, వెరీ నైస్. అలాగే మన యంగర్ జనరేషన్లో కాజల్ అగర్వాల్. I haven't seen anything of hers latest. I haven't really. శ్రీలీల, సాయి పల్లవి ఇద్దరికి డిస్టింక్టివ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి. Of course. సాయి పల్లవి చాలా ప్లెయిన్ గర్ల్ నెక్స్ట్ డోర్, నో మేకప్ లుక్. See, I think that is working for her. She's so different. అది USP అయిపోయింది తనకి, which is lovely. Which heroine is able to carry off the look తను చేసినట్టండి. తను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఐ షాడోలు వేసేసుకుని ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ పెట్టేసుకుని అండ్ ఇవాళ వేసుకున్నా కూడా సూట్ అవ్వదు, బికాజ్ మనకి అలవాటు అయిపోయింది తను అట్లా చూడటం. అండ్ వీ రికగ్నైజ్ హర్ ఫర్ దట్ ఆర్టిస్ట్ షీ ఇస్. షీ ఈస్ నాట్ అ గ్లామర్ స్టార్, షీ ఈస్ మోర్ అన్ ఆర్టిస్ట్, విచ్ వీ ఆల్ లైక్ ఫర్ దట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో సాయి పల్లవి లుక్ వర్కింగ్ ఫర్ హర్, ఏం మార్చక్కర్లేదంటారు. అబ్సల్యూట్లీ. లేకపోతే ఇంతవరకు రారు కదా, షీ ఈస్ అన్ యాక్టర్. అలాగే శ్రీలీల గురించి అడిగాను నేను. Right. I think Srilila already, she's going with all the, she's young, she's peppy, she's bubbly, and according to that tana glamour roles చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదండి, and she's trying out all different roles. కరెక్ట్. Yeah, she's doing a great job there. Yeah. ఇప్పుడు ఒక చాలా ట్రిక్ క్వశ్చన్. ఎన్టీ రామారావు గారిని చూసాం, సీనియర్ ఎన్టీఆర్ గారు. Okay. బాలకృష్ణ గారిని చూసాం. Right. అండ్ ఇప్పుడు మోక్షజ్ఞ లాంచ్ అవ్వడానికి ఆయన బేసికలీ వాట్ యూ సజెస్ట్ షుడ్ బీ హిస్ స్టైల్ అంటే ఏం చెప్తారు? ఒక క్లాసిక్, ఒక వెరీ ఎనర్జెటిక్ అండ్ జనరేషన్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్. I think he's got the looks. Mokshagnya has got the looks, a very handsome boy. And the latest movie styling కూడా చాలా బాగా చేశారండి. He's got more the classic and the youth. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. Nice combination. నాని గారు. నాని గారు is got a very mass appeal. And characters కూడా చేసేది is flowing with him. So he's perfect where he is. అంటే చేంజెస్ ఏమి చేయక్కర్లేదంటారు. I think ఆయన రోల్ ప్రకారం ఆయన చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎవరిని మీరు చేంజ్ చేయమంటే చేస్తారు? మీకు ఒక ఆపర్చునిటీ వస్తే కనుక ఎవరి లుక్ చేంజ్ చేయడానికి ఇష్టపడతారు ఈ మధ్య మీరు చూసిన స్టార్స్లో, యాక్టర్స్లో, యాక్ట్రెసెస్లో? I think with the men, I think what I observed, again it's a very personal thing, and what I would like to add on, change కాదు, నాగార్జున గారికి in the latest, I think కూలీ ఫిల్మ్లో అంతా కొంచెం రగ్గెడ్ షాబీ లుక్ ఇచ్చారు. షాబీ లుక్ ఇచ్చారు. వాట్ హ్యాపెన్స్ షాబీ లుక్ అంటే ఆయన ఫీచర్స్ ఆల్రెడీ ఆర్ సాఫ్ట్, రౌండ్. హీస్ మోర్ ఆన్ ద రౌండ్స్. ఆయన లీనియర్ హైట్ మాత్రం ఉంది. హిస్ హెయిర్ ఆల్సో ఈజ్ ఆల్ ఆన్ ద రౌండ్స్. ఆయన కళ్ళు కూడా కొంచెం సంకిన్ ఐస్. హిస్ బియర్డ్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ. బియర్డ్ వాజ్ అప్ అండ్ డౌన్. సో ఇట్ మేడ్ హిమ్ లుక్ మోర్ మెస్సీ. అంత మెస్సీగా ఉండాల్సిన అవసరం లేదు ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ హిస్ హెయిర్ ఇస్ ఆల్రెడీ దేర్. రైట్ అర్థమైంది. ధనుష్ ఇస్, ఎందుకంటే ఏ సినిమాలో మారలేదు ఆయన పెద్దగా, అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటారు. అండ్ దట్ ఈస్ బికమ్ హిస్ క్యారెక్టర్ యూఎస్పీ. అవును. Dhanush is accepted for who he is. అవును. Yeah. ఫీమేల్
సెలబ్రిటీస్లో వన్ పర్సన్ ఐ హైలీ అడ్మైర్ ఇస్ సింగర్ సునీత గారు. Yeah. ఆవిడ ద వే షీ క్యారీస్ హర్ సారీస్, Right. అసలు Right. ఎనీ కైండ్ ఆఫ్ సారీ Right. షీ లుక్స్ గార్జియస్. Right. సో వాట్ వుడ్ యూ చేంజ్ ఇఫ్ యూ హ్యాడ్ టు ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ యాడ్ ఆన్ తనకి? I think it depends on what Sunita is looking for. In the singing space, it's a friendly environment kadandi. Her softness is very evident. అవును It's flowing. Her dressing is also very soft. అవును It's flowing. Her features, everything is she's on the softer side. కరెక్ట్. So only, I don't know, it depends on again what she wants. Maybe she can balance it, Andi. అక్కడక్కడ విత్ She can balance it with her attire, clothes, a selection of saris. So- Because she's more on the totally Soft. on the softer side. కొంచెం ఇంకొంచెం టఫ్ సారీస్ వేసుకుంటే టఫ్ లుకింగ్, More structured. మోర్ More స్ట్రక్చర్డ్ structured saris, blouses. కొంచెం మార్చుకుంటే she will more look on the structured side. డిఫరెంట్. Yes. And her hair also. She's so soft, so that flowy curls is adding on to the softness. అది సో కొంచెం మార్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. Absolutely. She does a blow dry or poker straight, automatically that she will shift places, andi. దిస్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వింటుంటే. బికాజ్ అందరికీ ఏదో ఒక ఎన్హాన్స్మెంట్, ఏదో ఒక మార్పు చేసుకోవడం వల్ల వాళ్ళలోని ఇంకొక ఫ్యాసెట్ డిస్కవర్ చేసుకోవడానికి ఒక అవకాశం కూడా వస్తుంది. Right. సో ఇమేజ్ కన్సల్టెంట్ అంటే మీరు ఇలా ఉండు అని చెప్పి మీరు స్టైల్స్ డిజైన్ చేసి ఇస్తారా? వాళ్ళతో షాపింగ్ వెళ్ళి Yeah. ఆ లేయర్స్ కూడా చేస్తారా I మీరు? do shopping. వాళ్ళతో పాటు వెళ్ళి Yes, I do shopping. ఓకే ఆ బడ్జెట్ పెట్టుకుని వాట్ ఎవర్ కావాల్సిన Of course. I put them onto the designers. They work with them. What silhouettes work for them. దాని తగ్గట్టుగా they go ahead. Yeah. అండ్ ఇది కాన్స్టెంట్గా అలా ఉండిపోతున్నా వాళ్ళ లైఫ్ లాంగ్, లేకపోతే వాళ్ళ నీడ్స్ సర్వ్ అవ్వగానే వాళ్ళు మళ్ళీ స్టైల్ మార్చుకోవచ్చా? See, it అంటే depends. స్టైల్ అన్నది మార్చుకుంటూ పోవచ్చా అని అడుగుతున్నాను. అది. Of course, because మనం ఒక 5 years back ఒకలా కనిపిస్తాము with weight gain and the way we change roles. If you're a very interesting person, you might want the shift. చాలా రకాల కోణాలు ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు, Absolutely. డిఫరెంట్గా కనిపిస్తారు. Definitely. ఇప్పుడు కంగనా రనౌత్ ఉన్నారు ఫర్ Right. ఎగ్జాంపుల్. Yeah. ఆవిడ ఫస్ట్ ఒకలా కనిపించారు, ఒక చిన్నపిల్లతనం కనిపించేది. Right. సడన్గా ఆవిడ ఇప్పుడు వన్ షీ ఈజ్ ఇన్ పాలిటిక్స్, ఆవిడ కంప్లీట్గా సారీస్ హుందాతనం ఒకలాంటి షిఫ్ట్ అయ్యారు. Right. So- Which is working for her kada, and she's very intelligent. ఆ And intelligence కనిపిస్తుంది. she's very daring also, if you see. అది కనిపించిపోతుంది ఆవిడలో. Right. అలాగా మీరు స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వావ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు మన సెలబ్రిటీస్లో? Like, you mean movie stars? మూవీ స్టార్ స్పెషలీ. యా, My favorite has always been Nagarjun. నాగార్జున గారు. Yeah, always Nagarjun from చిన్నప్పటి నుంచి. ఎందుకంటారంటే ఆయన స్టైల్ ఆయనకు తెలిసినా? Because he was one of the few fashionable stars at that point kada. ఫ్యాషనబుల్గా ఉండడం ఓకే, ఐ Yeah. అండర్స్టాండ్, బట్ Right. ఆయన స్టైల్ ఆయన తెలుసుకోవడం, Of course. వాట్ వర్క్స్ ఫర్ He హిమ్. was very different. He experimented. He was not limited. కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి, మీరు స్టైల్ బాగా దగ్గరగా చూసుంటారు కాబట్టి. See, ఆయన image prakaram those lover boy days nunchi he experimented everything. Even now his latest movie that you see as a villain that he played. అదే మన సైమన్ రోల్. Yeah, the villain that he played. Even now he's experimenting. He doesn't limit himself. And a hair kadu, that curly hair, his beard, everything is experiment. చాలా విలేజ్ టైప్ రోల్స్, అంటే కొంచెం యూనో పల్లెటూర్లలో కట్టుకునే బట్టలతో పాటు ఆ షర్ట్ అండ్ ఆ చిన్న టవల్ అది కూడా చూసాం. అది కూడా, that's why I'm saying he's very experimental. అది కూడా సూట్ అయింది. Yes, yes. సో బేసికలీ ఇది ట్రెడిషనల్ మోడర్న్ అని కాదు, ఏం కాదు. ఎలా క్యారీ చేస్తాం అనేది అది ఒక Yes. సటిల్ లైన్. Yes. అలాగా ఫీమేల్ స్టార్స్లో మీకు ఎవరిని చూస్తే వావ్ తను కూడా ఎంత వర్సటైల్గా క్యారీ చేశారు అని అనిపిస్తుంది? మనకు అనుష్క గారు ఉన్నారు, నేను చెప్పినట్టు కంగనా ఉన్నారు, ఆలియా భట్ ఫర్ ఎగ్జాంపుల్. Yeah, she's transformed so much. Has she? Chala. And from her beginning of tani ekkadi nunchi vachinదో till now, her whole approach has become more mature. No, she's looking more mature now. I mean, obviously she was very young tanu vachinappudu appudiki. Right. But the stylists and all are doing such a good job no kadandi ippudu. They are giving the artists exactly what they need. Yeah. అప్పుడెప్పుడో మనకి దీపిక గారు వోగ్ క్యాంపెయిన్ చేశారు, మీరు Yeah. చూసే ఉంటారు. Yeah. అబౌట్ స్టైల్ అంటే ఒక బోల్డ్నెస్ ఫెమినిజం చాటుకోవడానికి ఒక క్యాంపెయిన్ చేశారు ఆవిడ. Right. వాట్ వుడ్ యూ థింక్ దీపిక తన పద్మావత్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ నుంచి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హౌ డస్ షీ క్యారీ హర్సెల్ఫ్? బికాజ్ ఈ మధ్య నేను చూస్తే ఈ స్టార్స్ ఎవరు కూడా పెద్ద డ్రెస్టప్గా లేరు, చాలా సింపుల్గా ఉంటున్నారు, ఎక్కువ నగలేసేసుకుని అలా లేరు, ఎక్సెప్ట్ ఆ రోల్కి అవసరం అయితే తప్ప. Right. చాలా కూల్ అండ్ క్యాజువల్గా ఆల్మోస్ట్ షాబీ స్టైల్లో ఉంటున్నారు.
దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం? You mean Deepika? దీపికా స్పెషల్లీ, యా. See, but Deepika has always been a model kada tanu. She knows the entire fine nonsense of everything that's over there. Deepika's journey modeling nunchi ippudu varaku it's been very long. So tan దగ్గర anni she has a topmost stylist with her. It's like I felt it was a very ready-made platform for all of them అనిపించింది నాకు. కరెక్ట్. Yeah. అలాగా జై మీరు ఈ లైన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ కాంట్రవర్సీస్, బట్ మనకి స్టార్స్లో ఎవరు అయ్యో వీళ్ళు సరిగ్గా స్టైల్ చేసుకోలేదే అని అనిపించిన సందర్భాలు ఉండుంటాయి, దే ఆర్ రాంగ్ అని. ఎలా అయితే మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ నడుస్తున్న టైంలో మనకి పెద్ద పెద్ద ఈ మెగా ఈవెంట్స్లో చాలామంది ఈవెన్ వెస్ట్రన్ మీడియాలో రాస్తారు ఎవరు సరిగ్గా నాట్ డ్రెస్డ్ టు ది ఒకేషన్ అని. అలా మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? See, Swapna, to be honest, all of them, వాళ్ళందరూ they are playing a role over there. Okay, and they're playing the role of a fashionistas over there. అవును. వాళ్ళందరికీ టీమ్ ఉంది వెనకాల. So, there's not much to do. They have to choose the right people to dress them up and they go and they come back. Right. It's a choice they're making. So, normally I don't put much thought into it. Because the area where I focus is, see, as an artist, they are playing different roles. కదా, అంతే కదా. And they have to be in that space. As an image consultant, what నేను చూసింది ఏంటంటే is a very different section. కరెక్ట్. As an individual, when you are there, as మనం portray చేసుకుంది మనకి is there a gap between who you are and the reality? అది ఉండకూడదు అంటారు గ్యాప్. ఉండొచ్చు, ఉంటే మీకే you will complain. అదే ఏదో సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకోవచ్చు లైఫ్లో, కంప్లైంట్స్ మాత్రం చేయొద్దు. సో మనం ఎలా కనిపిస్తాం, సో అలా అయితే మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. కరెక్ట్. అది కంట్రోల్లో ఉంటే ద వే యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ విల్ బీ గ్రేటర్.